మీరు సమస్యలతో బాధపడుతున్నారా? వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు అన్ని రకాల సమస్యలకు కూడా తగు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగ రాబోతూ ఉన్నది. ప్రాణం పోయినా సరే తులారాశి వారి జాతకులు ఈ ఒక్క వస్తువును ఎవ్వరికి ఇవ్వద్దు. ఇలా ఇచ్చారే అనుకోండి, ఖచ్చితంగా మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది, మీ జీవితం నరక ప్రాయం అయిపోతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అసలు ఈ పండుగ నాడు తులారాశి వారి జాతకులు ఎవ్వరికి ఇవ్వకూడనటువంటి ఆ యొక్క వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. తులారాశి జాతకులు ఖచ్చితంగా మీ సమస్యలకు పరిష్కార మార్గాలు అయితే కనుగొనబోతూ ఉన్నారు. మీ యొక్క స్థాయి పెరుగుతుంది, మీ యొక్క పరిస్థితులు బాగుంటాయి. అలాగే మీ యొక్క జీవితంలో జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల యొక్క జీవితంలో చూస్తే గనక మీ యొక్క జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు, అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే వారి తరపు బంధువులు కూడా కావచ్చును, మీ పైన కొంతకాలం పాటు పెత్తనం చెలాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క జీవితంలో మీ భార్య యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పుకోవచ్చును. ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకోబోతున్నారు. ఈ యొక్క దసరా తిథి తర్వాత నుండి మీ యొక్క సంతానం అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ యొక్క జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారో ఈ విధంగా మంచి చెడు అనే అంశాల్లో మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తుంటాయి. ఇక పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పడం జరుగుతుంది. దసరా తిథి తర్వాత నుండి కూడాను ఏరి కోరి కష్టాలు, ఇలా ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కావున జాగ్రత్త. ఇంట్లో కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు, గొడవలు కలిగేటటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కావున కొన్ని అంశాలు అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా ఎక్కువగా కనిపిస్తుంది. పరాయి స్త్రీలు కొంతమంది ఈ వ్యక్తులను లోబరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే మీరు పని చేసే చోట కావచ్చు, లేదంటే గనక ఇరుగు పొరుగు కావచ్చును, లేకపోతే గనక ఇంతకు ముందు మీకు పరిచయమైనటువంటి వ్యక్తులు కూడా కావచ్చును, లేకపోతే ఆన్లైన్ లో మీకు పరిచయం కావచ్చును. ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి, అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ఈ వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. కావున మిమ్మల్ని లోబరుచుకోవడానికి వారైతే కఠిన ప్రయత్నాలే చేస్తారు. కాబట్టి ఎటువంటి చెడు సహవాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గనక మీ యొక్క జీవితం, మీ యొక్క కుటుంబ జీవితం అనేది చాలా వరకు సాఫీగా ఆనందంగా సాగిపోతుంది. కాబట్టి కుంభరాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ఈ దసరా తిథి తర్వాత నుండి కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. అలాగే వ్యాపారస్తుల జీవితంలో చూస్తే గనక మీ యొక్క వ్యాపార భాగస్వామ్యుల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై కూడా ఉండవచ్చును. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. అలాగే ఈ విధంగా తులారాశి జాతకుల యొక్క జీవితం ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు అయితే ఉంటాయి, మరికొన్ని చెడు ఫలితాలు అయితే ఈ దసరా తిథి తర్వాత నుండి కూడా ఉండబోతున్నాయి. ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క జాతకంలో కూడా కనిపిస్తున్నాయి. తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క అక్టోబర్ మాసం 12వ తేదీ విజయదశమి తర్వాత నుండి కూడాను ఈ యొక్క వస్తువు మీరు ఎవరికి అస్సలు ఇవ్వద్దు. సహాయం నిమిత్తం కావచ్చు, లేకపోతే దానంగా కూడా కావచ్చును, లేకపోతే మొహమాటానికి అయినా కూడాను. ఒకవేళ మీరు ఇచ్చారు అంటే మాత్రం ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుందంటూ పండితులు సైతం చెప్తున్నారు. ఈ విషయంలో తులారాశి జాతకులు ఎంతైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాగే ఈ ఒక్క విషయాన్ని తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం ఏరి కోరి కష్టాలను మీరే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. మీరు గమనించాల్సినటువంటి అంశం విషయం ఏమిటి అన్నట్లయితే గనక తులారాశి వారి జాతకులు ఈ కొన్ని వస్తువులు దానంగా కానీ, సహాయంగా కానీ ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇలా ఇవ్వడం రీత్యా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.
తీసుకుంటారు. అంతేకాకుండా ఇక ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో 12వ తేదీ దసరా తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడనటువంటి ఆ వస్తువు ఏమిటంటే సుగంధ ద్రవ్యాలు అండి. సుగంధ ద్రవ్యాలు అంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు ఎవ్వరికి కూడా ఈ యొక్క వస్తువులు దానంగా ఇవ్వద్దు. ఇలా దానంగా ఇస్తే గనక అమ్మవారి యొక్క ఆగ్రహాన్ని మీరు పొందుకోవాల్సి వస్తుంది. అమ్మవారు కరుణించకుండా మిమ్మల్ని ఆగ్రహిస్తారు. సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. లవంగాలు, యాలకులు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరికీ కూడా అస్సలు ఇవ్వకూడదు. చాలా వరకు మనం చూస్తూనే ఉంటాము. ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో నుండి కానీ ఎదురింట్లో నుండి కానీ లేకపోతే స్నేహితులు, ఇరుగు పొరుగు వ్యక్తులు ఉండే వారి దగ్గర ఆ వస్తువులను తెచ్చుకుంటూ ఉంటాము. ఆ విధంగా మీరు కూడా ఈ యొక్క వస్తువులు అస్సలు ఎవ్వరికి ఇవ్వద్దు. ఈ యొక్క విజయదశమి తర్వాత నుండి కూడా మీరు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఈ యొక్క విజయదశమి తర్వాత లవంగాలు అలాగే యాలుకలు కానీ ఇంకా సుగంధ ద్రవ్యాలు ఎవరికైనా దానంగా ఇస్తే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవిని మీరే మీ ఇంటి నుండి సాగనంపిన వారు అవుతారు. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాక తప్పదు. కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.